మరో హ్యాపీ కస్టమర్ మన అజయ్ సార్ గ్రూప్ సన్ సిటీ నుంచి. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు, చాలా హుందాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఆనందం కళ్ళలో కనిపిస్తుంది. ఎందుకంటే జేఎస్ఆర్ సన్ సిటీలో 2000 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నారండి, అందుకని ఆయన కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. సార్ ఎలా ఉన్నారు సార్? ఇదంతా మీ చలవేనా? అవును అవును. మళ్ళీ మన దగ్గరే మళ్ళీ మార్కెటింగ్ చేస్తారంట. అది ఏమనాలి చెప్పండి. కరెక్ట్. ఎలా సార్, ఎలా మీకు అది పాసిబుల్ అయింది? ఎట్లా నమ్మకం ఎలా వచ్చింది? టెలికాలర్స్ కాల్ చేశారు, వీళ్ళ టీం ఉన్నది ఒకటి, ఇలా టీం ఉంటే వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేస్తే ఏంట్రా అని చూడడానికి వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళు ఇట్లాంటి క్యాన్వస్ చేశారు, ఇట్లా ప్లాటింగ్ ఉందండి, ఇట్లాంటి అది అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేస్తే సరే చూస్తాంలేండి అని చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ వరంగల్ రోడ్ ఎప్పుడు నేను ఇటు సైడ్ రాలే, అక్కడ వేరే రూట్ లో శంషాబాద్ రోడ్ లో అక్కడ కూడా నేను కొన్నాను. ఈవెన్ విజయవాడ రోడ్ లో కూడా ఉన్నాను. కొన్న తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ వస్తే ఏంట్రా అని వచ్చాను. వస్తే ఇక వీళ్ళు వెంచర్స్ చూపించారు, ఇక్కడ మెయిన్ రోడ్ మీద ఉన్నది అది అని చెప్పి అనిపించింది, మంచిగా అనిపించింది. మెయిన్ రోడ్ మీద ఉంది, చాలా డీసెంట్ గా అప్రోచబుల్ ఉంది అనిపించింది ఒకటి. అనగానే మళ్ళీ సెక్యూరిటీ ఎవరు కూడా లోపలికి వెళ్దామంటే ఫోన్ ఇవ్వడం లేదు. వాళ్ళు కూడా చెప్తున్నారు అది ఏంటి అలా ఇలా వచ్చేస్తారో అనిపించింది. సరే ఇంకా ఇక్కడ క్యాపిటల్ 1 అని 2 అని ఇలా చూపించారు. చాలా చూసిన తర్వాత మెయిన్ రోడ్ ఉంది కాబట్టి నాకు అదే ఇప్పుడు కంటిన్యూగా వస్తున్నాను. వస్తుంటే అది కూడా ఇక్కడ ఉంది సార్, అక్కడ ఉంది సార్, అన్ని మోనోగ్రామ్లు అన్ని ఒకటే, బాగా అనిపించింది. సార్ మీరు గమనించారు ఒకటి, బయట ఇప్పుడు బోల్డ్ అని వెంచర్స్ ఆల్రెడీ మీరు చూసుంటారు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, వాటికి వీటికి ఆ డిఫరెన్స్ ఒక్క పాయింట్ చెప్పండి అంటే ఏం చెప్తారు? అక్కడ ఇప్పుడు మేము 400 యార్డ్స్ కొన్నాను అక్కడ శంషాబాద్ రోడ్ లో, ముచ్చర్లా అని. కానీ అక్కడ మేము కొని ఒక 5 years తర్వాత అక్కడ పోయి చూసాము. చూద్దాం ప్లాట్ ఎక్కడ ఉందిరా అని చూస్తే అక్కడ పోవడానికి ప్లేస్ లేదు, గుర్తుపడతలేదు. ఎంతో బాగా అనిపించింది, అట్లా అనిపించింది. అనిపోయే వరకు ఇప్పుడు చూస్తే అక్కడ ప్లాట్ లేదు, ఇక్కడ వచ్చే వరకు పోవడానికే అలౌ చేస్తలేరు. అట్లాంటి అట్లా బాగా చేంజ్ అనిపించింది. సరే చూడు మాకు ఏదైనా తక్కువ ధరలో ఉండాలి అలా ఇలా అని చూసాం. 150 yards 200-300 yards ఉంది. 150-200 ఏమి ఉంటాయి, ఫస్ట్ 1000 అనుకున్నాను. మళ్ళీ చూస్తే అరే 1000 కూడా అటాచ్మెంట్ సీరియల్ నంబర్స్ అని సెంటిమెంట్ లో 2000 తీసుకుంటే ఒక యూనిట్ లాగా ఉంటది అనే ఉద్దేశం. గ్రీనరీ గమనించారా ఎంత చక్కగా ఉంది కదా, ప్రకృతి అన్ని చెట్ల మధ్యలో వెంచర్ చేశారు, అదొకటి బాగా అనిపించింది. ఎందుకంటే అన్ని చెట్లు కొట్టడము, ఈ రోజు కొండల్ని కొట్టేసి అక్కడే మనకి ప్లాట్ వేస్తున్నారు, అదొకటి ఒకటి నచ్చింది. అదొక మంచి ప్లస్ పాయింట్ లాగా అనిపించింది. అందుకొరకు అనుకున్నా 2000 yards తీసుకుంటే ఒకటే యూనిట్ లో ఒకే ప్లేస్ లో ఉంటే బాగుంటుంది. వస్తున్నారా మరి, విజిట్ చేస్తున్నారా, ఈ గ్రీనరీలో ఎంజాయ్ చేస్తున్నారా? 3 times వచ్చాను. ఓకే, ఆక్సిజన్ ని హ్యాపీగా పీల్చుకోగలుగుతున్నారా? అందులో ఇక్కడ ఒక చిన్న హౌస్ కూడా వీకెండ్ హౌస్ కట్టారు కదా, అక్కడ కూడా స్టే చేయడానికి మాకు చాలా బాగుంది కదా. ఇక్కడ కొన్న వాళ్ళకి ఎక్కడ కొన్నా గానీ ఇక్కడ వసతి ప్రొవైడ్ చేస్తున్నారు, అదొక ప్లస్ పాయింట్. ఇక్కడే ఈ వెంచర్ లో ఉంటేనే మీకు పర్మిషన్ అని కాకుండా అదొక పాయింట్ మాకు నచ్చింది, బాగా నచ్చింది. అందుకొరకు ఏదో ఒక కొనాలి కదా, 2000 బాగుందని. సూపర్ సార్, సూపర్ సార్. మీకు ఈ జేఎస్ఆర్ గ్రూప్ తో అనుబంధం ఎన్నాళ్ళ నుంచి ఉంది? 1 year అయింది. 1 year అయింది. ఓకే. ఇంతకుముందు నేను రియల్ ఎస్టేట్ చేసేవాడిని, 10 years చేస్తున్నా. ఓకే. బట్ ఏంటంటే అది విత్ ఇన్ సిటీ, అంటే ప్లాట్స్ ఇవే. నాకు వైట్ పేపర్ లాగా వచ్చాను నేను ఇక్కడికి. ఓకే. జేఎస్ఆర్ గ్రూప్ సన్ నాలెడ్జ్ లేదు, ఓపెన్ ప్లాట్స్ మీద ఏం తెలియదు. వచ్చాను. కంపెనీ వాళ్ళు ఎవరు రిఫరెన్స్ ఇచ్చారండి మీకు? మా మేడం దగ్గర నుంచి, రాజేశ్వరి నుంచి నేను రావడం జరిగింది. వచ్చాక ఈ ట్రైనింగ్ అవి చూసేటప్పటికి నాకు అసలు నాలెడ్జ్ బాగా పెరిగింది. 3 months వరకు నేను ట్రైనింగ్ అయ్యాను. ఆ తర్వాత నేను మార్కెట్ లో నేను బయట ఎక్కడన్నా సేల్ చేసినప్పుడు, వేరే వాళ్ళ దగ్గర ఇంతకుముందు చేసినప్పుడు
సేల్ అయినాక డబ్బులు వస్తాయని గ్యారెంటీ లేదండి అక్కడ. అవును, ఇది మెయిన్ పాయింట్. మాక్సిమం అందరూ ఎగ్గొట్టే వాళ్ళే. అవును, నాకు ఒక 70% 60% వచ్చేది డబ్బులు అక్కడ. ఓకే, ఇక్కడ అలా కాదు మేడం, సేల్ అయిపోయింది డబ్బులు కట్టేయగానే నాకు ఫోన్ చేస్తారు, తీసుకోండి అని. మా మేడం ఫోన్ చేస్తారు, ఈ ఆఫీస్ డబ్బులు తీసుకోరా మీరు అని చెప్పి. అంత ఇదిగా నచ్చింది మేడం, చాలా బాగా అనిపించింది. తర్వాత నాకు వీళ్ళు కొన్న తర్వాత వై డోంట్ యు బికమ్ అవర్ పార్ట్నర్ సార్ అని ఆయన అడిగారు. నేను కూడా పార్ట్నర్ అవ్వచ్చు కదా, ఛాన్స్, అరే ఎందుకు వెల్కమ్ సార్ అని చెప్పి తీసుకొచ్చాను. చక్కగా ఆయన కూడా అది ప్రతి ఒక్కరు కూడా ఒక కస్టమర్ గా వచ్చి అసోసియేట్ అయ్యి చక్కగా వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తూ అలానే మనకి మార్కెటింగ్ లో పరంగా కూడా మంచి గ్రిప్ సాధిస్తున్నారు. ఏమి తెలియని వాళ్ళు వచ్చినా కానీ మార్కెటింగ్ లో మంచి గ్రిప్ తీసుకోవచ్చు. ఎందుకంటే మా ఎండి గారు డాక్టర్ జడపలారాయణ గారు వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ఎంత బాగుంటుంది అంటే తెలియని వాళ్ళకి కూడా మంచిగా ఆటోమేటిక్ నాలెడ్జ్ వచ్చేస్తుంది, ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. అది ఉంది ఇక్కడ. సూపర్ సార్. సన్ సిటీ అంటే ఓ సిటీ లాగానే అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది అనిపిస్తుంది మాకు. ఒక సిటీ డెవలప్ చేయొచ్చు ఇక్కడ అనే ఉద్దేశంతో కూడా డెఫినెట్ గా మన సీఎం గారు అనౌన్స్ చేశారు, వరంగల్ ఒకవేళ క్యాపిటల్ అయితే కనుక బెస్ట్ మెయిన్ సెంటర్ ఇదే అవుతుంది. నువ్వు అనుకోకుండా ఉన్న దానికి క్యాపిటల్ సిటీ అనౌన్స్ చేశారు, అదొకటి మాకు ప్లస్ పాయింట్ అనిపించింది. అదే అంటున్నా, లక్కీలీ మేము కొన్నది మంచిగా అయిపోయింది అనిపించి హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మీ అనుబంధం ఇలాగే మన జేఎస్ఆర్ గ్రూప్ తో కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నాకు నచ్చి నేను కూడా ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్నాను. మీరు ఆల్రెడీ కొంటారు? ఎందుకంటే అంత బాగుంది. అవును, వీకెండ్ హోమ్ పెట్టుకుంటారు 2-3 నెలలు, ఒక వీకెండ్ హోమ్ కూడా ఓపెన్. అది రెంట్ కూడా ఇచ్చుకునే పర్పస్ కూడా పెట్టుకోవచ్చు. అవును, ఏంటంటే నేను ఎప్పుడన్నా మంత్లీ వన్స్ ఫ్యామిలీ తోటి ఎక్కడికో వెళ్ళి నేను స్పెండ్ చేసి 40,000-50,000 ఖర్చు పెట్టుకున్నాను. అవును, అవసరం లేదు. వీకెండ్ హోమ్ పెట్టుకున్నాను అనుకోండి, మా అయితే 10,000 అవుతుంది, 2-3 రోజులు ఉండొచ్చు అంతే. చాలా గ్రీనరీ ప్రకృతిలో ఉండొచ్చు. అవును, ప్యూర్ ఎయిర్ వస్తుంది, అది మెయిన్. నేను కూడా ఇలా జాయిన్ అయిన తర్వాత నాకు కూడా మా ఫ్రెండ్ సర్కిల్ లో చెప్పబుద్ధి అయింది, అరే ఎక్కడ ప్లాట్ కొన్నా గానీ యూ కెన్ స్టే హియర్, యూ కెన్ స్టే హియర్, యూ కెన్ హ్యావ్ అకామిడేషన్ అని చెప్పేసి అదొకటి ప్లస్ పాయింట్ అనిపించింది. ఆయన ఫ్రెండ్స్ కూడా 1,000 తీసుకోవాలని ప్లానింగ్ లో ఉన్నారు. ఈ రోజు ఏంటంటే ఏదో కొంచెం వాళ్ళు ఫంక్షన్స్ అందరికి ఉన్నాయి కదా, ఈ రోజు బుక్ అయిపోడు. సూపర్ అండి, సూపర్ మార్కెటింగ్ అవుతుంది. అవును, అది మెయిన్ గా మన సార్ హెడ్ సార్ ఇచ్చే ఆ భరోసా అలా ఉంది. దాంతో పాటు ఇక్కడ రియాలిటీలో కూడా అలా కనిపిస్తుంది, మంచిగా రియాలిటీలో ఉంది. ప్రతి దానికి దాని నంబరింగ్ చేసినట్టు ఇది నాది పక్కాగా మనకి భయం లేదు. మళ్ళీ 50 years తర్వాత చూసినా మనది మన దగ్గరే ఉంటుంది. అలాంటి భరోసా మనకి ప్రెసెంట్ ఎక్కడ దొరకట్లేదు. ఓన్లీ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో మాత్రమే పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసి ఇన్ని విశేషాలు షేర్ చేసినందుకు ధన్యవాదాలు.